వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంత్రి సురేఖ గారు చేసిన కామెంట్స్ తెలుగు సినీ పరిశ్రమ అక్కినేని కుటుంబానికి అండగా నిలిచాయి. ఆమె కామెంట్ల పట్ల బగ్గుమన్న తెలుగు సినీ పరిశ్రమ ఇకపై ఇటువంటి కామెంట్లు చేయడం చాలా దురదృష్టకరం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాయి. మరోవైపు సినీ పరిశ్రమలో చాలామంది అక్కినేని కుటుంబంగా అండగా నిలుస్తూ ట్విట్టర్ వేదిక పలు కామెంట్లు చేస్తున్నారు. అసలు కామెంట్ చేసిన తర్వాత మంత్రి సురేఖ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేటీఆర్ మీద చేసిన కామెంట్ల వల్ల నేను ఒకేసారి కొంచెం ఎమోషనల్ అయ్యి ఆ విధంగా తీసుకొచ్చాను, తప్పు అయిందంటూ ఆమె తిరిగి కామెంట్లు వెనక్కి తీసుకున్నట్లుగా మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఒక వ్యక్తిని కించపరిచి తర్వాత క్షమాపణ చెప్పడం ఎంతవరకు కరెక్టు, ఇటువంటి కేసుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం అంతా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ చింతల శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇందులో చాలా క్లారిటీగా ఒక వ్యక్తిని డిఫెమ్ చేసినప్పుడు పరువు నష్టం కేసు వేయచ్చా లేదా క్రిమినల్ కేసు వేయచ్చా అనే విషయాన్ని నేను అడుగుదాం. ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడే ముందు సినిమా పరిశ్రమ అంతా కూడా అక్కినేని అండగా ఏ విధంగా నిలిచాయి, ట్విట్టర్ వేదికగా ఎలా కామెంట్ చేసే ఒకసారి చూద్దాం. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంత ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. శ్రీకాంత్ గారు అడిగి ఇటువంటి కామెంట్స్ ఇకపై చేస్తే ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది విషయాన్ని శ్రీకాంత్ గారు అడుగుదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మరి చూస్తుంటాం గత రెండు రోజుల నుంచి సురేఖ గారు ఆవేశంగా మాట్లాడడం, అవును, తర్వాత దాన్ని కౌంటర్గా సినీ పరిశ్రమ అంతా కూడా అక్కినేని కుటుంబంగా అండగా నిలడం, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పొలిటికల్ పార్టీ అవ్వడం వేరు, సినీ పరిశ్రమ అంతా కూడా ఒక్కటిగా అయ్యి వాళ్ళకి అండగా నిలడం, ఎప్పుడో జరిగిన సంఘటన వాళ్ళు తీసుకోవడం కొంచెం అది చాలా బాధాకర విషయం. అవును, అది కూడా మంత్రి అయ్యి, మహిళా మంత్రి అయ్యి కూడా ఆడవాళ్ళ పట్ల ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టం విషయం చెప్పవచ్చు. మనం ఇటువంటి కేసులు చూస్తుంటే మంత్రి సురేఖ గారు కాదు, ఇకపై ఎవరైనా మేము ఆవేశంలో మాట్లాడడం, ఆవేదనలో మాట్లాడడం అని తర్వాత క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం వెనక అక్కడితో ఆగిపోవచ్చా, లేదు ఇకపై ఎవరు జరగకుండా ఉండాలంటే ఇది పరువు నష్టం కేసు కన్నా వేయచ్చా, లేదా ఇంక వేరే విధంగా వెళ్ళచ్చా? ముందుగా ఇది కొండా సురేఖ గారు తను మంత్రిగా చేసిన ప్రమాణాన్ని మర్చిపోయారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటప్పుడు ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు, అంటే రైట్ టు లైఫ్ కింద ఆర్టికల్ 21 కింద వస్తుంది. ఆ ప్రైవసీని ఉల్లంఘిస్తూ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి నేను ఆ వ్యక్తిగత జీవితాన్ని నేను పబ్లిక్ డొమైన్లోకి తీసుకొని వచ్చి నిరాధారమైన ఆరోపణలు చేస్తాను అని అంటే మీరు ఆ వ్యక్తిని తర్వాత మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు, ముందు రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఎస్. సో మీ చేసిన ప్రామిస్ని ఏదో పేపర్ పట్టుకొని గవర్నర్ గారు చెప్పగానే మీరు మమ అనడం కాదు. దానికి ఏంది ప్రామిస్లో ఉండే అర్థం ఏంది తెలుసుకోవాలి. మహిళా మంత్రియా లేదంటే పురుషుడు అనేది ఇక్కడ అప్రస్తుతం. ఎవరైనా కానీ మనిషికి
మనిషి అనేది నేనేం నమ్ముతానంటే మురళి గారు, మనిషి ఆడమగ కాదు, ప్రతి మనిషికి మేధస్సు అనేది ఉంటుంది. మైండ్, మ్యాన్ ఈజ్ అ మైండ్. సో మీకు ఈ మైండ్లెస్ కామెంట్స్ చేయడము, అదేదో ఒక సెన్సేషనలిజం కోసం చేయడము, లేకుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి చేయడము, జస్టిఫై చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫండమెంటల్గా కొండా సురేఖ గారు లేదా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఎవరు చేసినా కానీ వారు చేసిన ప్రమాణానికి, రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు అని నేను అనుకుంటాను. అంటే ఇది ఫండమెంటల్ రైట్. మహిళ పక్కన పెట్టేసేయండి, ఇది ఫండమెంటల్ రైట్. ఇది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసే హక్కు మీకు నాకు లేదు. మంత్రి, మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇంతమంది ఓట్లేసి గెలిపించినందుకు ఎందుకు? ఇది అని చాలా క్లియర్గా ఉంటుంది కదండి. అందులో రాగ దేశాలకు అతీతంగా మేము పనిచేస్తాం, అది అర్థం తెలిస్తే కదా, ఏదో చదివారని ఇప్పుడు చదివి ఉంటారు అంతే. అట్లాగే ఉన్నది. నేను అదే చెప్పాలి, అదే ఆరోపణ చేయాలి నేను. సో ఇది చాలా చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో మనం చూసాం. ఒక పబ్లిక్ డొమైన్లో చేసుకోవడం అనేది అంత వేక్గా, లాంగ్వేజ్ కూడా చాలా జుగుప్సాకరంగా నాకు అనిపించింది. నల్ల కొలాయిల దగ్గర మాట్లాడుకున్న ఆడవాళ్ళ కన్నా, ఏ ఆడవాళ్ళకైనా కానీ అక్కడంటే ఏదో తిట్టుకుంటారండి, కానీ కోపం. కులాయిల దగ్గర మాట్లాడుకునే వాళ్ళు అట్లీస్ట్ అవతల మనిషి తిట్టగానే వెంటనే అవుట్రేజ్లో తిట్టేస్తారు. ఇప్పుడు కులాల దగ్గర అక్కడ ఏదో ఫైట్ చేసి ఇంటికి వెళ్ళి పడుకొని నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పళ్ళు దొంకొని వచ్చి అప్పుడు మళ్ళీ నువ్వు పొద్దున్న నన్ను తిట్టావు కదా అని చెప్పి తిట్టరు. ఇది అట్లాగే ఉంది. కేటీఆర్ గారు ఎప్పుడు అన్నారంట, ఆన్లైన్ ట్రోలింగ్ జరిగిందంట. ఏది జస్టిఫికేషన్ లేదు. ఆన్లైన్ ట్రోలింగ్, కొండా సురేఖ గారి మీద జరిగిన ట్రోలింగ్ నేను చూశాను. దాన్ని ప్రతి ఒక్కరు ఖండించి తీరాలి. ఎందుకంటే కొండా సురేఖ గారికి కూడా ఆవిడ మంత్రి తర్వాత, ముందు ఈ దేశంలో ఆవిడ ఒక సిటిజన్, ఆవిడ ఒక పౌరురాలుగా తనకి హక్కు ఉంది. తను దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించాలి. కేవలం మన హరీష్ రావు గారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా దాని మీద రెస్పాండ్ అయినట్టు నేను చూడలేదు. సో అన్యాయము, తప్పు ఎవరికి జరిగినా కానీ తప్పే. కొండా సురేఖ గారికి జరిగింది అన్యాయము. కొండా సురేఖ గారి విషయంలో వేరే వాళ్ళు మాట్లాడింది తప్పు. దాన్ని లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. కొండా సురేఖ గారు యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే ఎవరైతే ఈ టీఆర్ఎస్ ఫ్యాన్స్, టీఆర్ఎస్ ఫ్యాన్ బేస్ అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుకుని చేస్తున్నారో దాన్ని కూడా పార్టీ డిజోన్ చేసుకోవాలి. వీళ్ళు మా వాళ్ళు కాదు, ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడే వాళ్ళు మా వాళ్ళు కాదు అంటేనే మీకు కొండా సురేఖ గారి మాటల్ని ఖండించే నైతిక అర్హత మీకు వస్తుంది అని నేను అనుకుంటాను. ఓకే, ఇది ఒకటి ఆస్పెక్ట్. ఇక్కడ కొండా సురేఖ గారు సమంత గారిని కాదండి ఇన్సల్ట్ చేసింది. సమంత గారిని, నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని ఇన్సల్ట్ చేసింది. కేటీఆర్ గారిని ఇన్సల్ట్ చేసింది. ఎందుకు అంటే సబ్జెక్ట్ సమంత గారు అయి ఉండొచ్చు. ఆవిడని అంటే నేను మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఆవిడ సబ్జెక్ట్ అయినా కానీ అది టార్గెటెడ్ వర్డ్స్ ఎవరి మీద ఉన్నాయంటే నాగార్జున గారు, నాగ చైతన్య గారి మీద ఉన్నాయి. అలాగే కేటీఆర్ గారి మీద ఉన్నాయి. నేను కేటీఆర్ గారికో నాగార్జున గారికో వకాలతో పుచ్చుకోవట్లేదు. కానీ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఈరోజు నేను ఇంతకుముందు చూశాను. నేను ఉపసంహరించుకుంటున్నాను, నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఆ స్టేట్మెంట్ అని. మీరు స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకున్నారు కానీ యూట్యూబ్లో జరిగిన చెత్త, ఆ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో జరిగిన రీల్స్, బయటకు వచ్చిన మీ వీడియోలు ఇవన్నీ విత్డ్రా కావండి. అవన్నీ పబ్లిక్ డొమైన్లో అట్లాగే ఉంటాయి. అవన్నీ విత్డ్రా ఏందనుకుందామండి, కానీ ఆమెకి తగలాల్సిన మానసిక తగిలింది కదా. అబ్సల్యూట్లీ. వీళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నారు అనేది ఒక అంశం. సాధారణ పౌరుడికి కూడా నన్ను మిమ్మల్ని అన్నా ఒకటే, సినీ పరిశ్రమలో ఉన్నవన్నా ఒకటే. కాకపోతే వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు కాబట్టి పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ అటెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవరిని ఏమన్నా అన్నారు అంటే నా చుట్టూ ఉండే ఒక 10 మందికి తెలుస్తుంది, 100 మందికి తెలుస్తుంది. కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్న సెలబ్రిటీస్ లైఫ్స్ ఏమవుతుందంటే పబ్లిక్ అటెన్షన్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఆ పబ్లిక్ అటెన్షన్ వల్ల డ్యామేజ్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా డ్యామేజ్ జరుగుతుంది. ఒక సాధారణ పౌరుడికి జరిగే డ్యామేజ్ కన్నా లైమ్ లైట్లో ఉండే వాళ్ళకి లైఫ్స్ని వీళ్ళు కానీ టచ్ చేస్తే దానిలో జరిగిన డ్యామేజ్ ఎక్కువ. నిజమా కాదా అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కామన్గా వీళ్ళ లైఫ్స్ ఇంతేనేమో, రాజకీయ నాయకులు ఇంతేనేమో అనేది ఒక సమాజంలో ఇట్లాంటి ఒక ఒపీనియన్ని మీరు మంత్రి అయ్యి ఉండి అలాంటి ఒక ఒపీనియన్ని మీరు క్రియేట్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఆ సొసైటీ ఎలా తయారవుతుందనే ఆందోళన అలా కలిగింది. సార్ సాధారణంగా సినిమా వాళ్ళండగానే ఎందుకంటే అంత చిన్న చూపు, వాళ్ళు మనుషులే, వాళ్ళ షోకేస్లో బొమ్మలు ఏంటండి, వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకుంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. అంటే గ్లామర్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లామర్ ఇండస్ట్రీ మీద వాళ్ళు మనలాంటి మనుషులే కదండి. రాయి వేసినప్పుడు వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి బంధువులు ఉంటారు, వాళ్ళకి కుటుంబం ఉంటుంది. అవును, అబ్సల్యూట్లీ.
సినీ పరిశ్రమ అయినా ఏ ఇండస్ట్రీ అయినా కానీ మనుషులే, వాళ్ళు మీరు ఎమోషన్స్ అన్నట్లుగా సామాన్యుడికి అన్నారు ఇప్పుడు పక్కింటి వాడికి మాట్లాడతాడు కొంతమందికి అక్కడ తెలుస్తుంది, తెలుస్తుంది. వాళ్ళు లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి చాలా తప్పు. కానీ మొత్తం ప్రపంచం తెలుస్తుంది, ఇంకా సామాన్యుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం కల్పించట్టు సొసైటీలో ఒక మానసికత తయారవుతుంది అలా, ఇంతే కావాలా అంతే వీళ్ళు ఇంతే కావాలా అని చెప్పేసి ఒక ఒపీనియన్ తయారవుతుంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీకు కొత్త తెలుసు కాబట్టి ఇది తప్పు అని ఒక విజ్ఞత మీకు ఉంటుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎక్కడో ఏదో విలేజ్లో ఉంటాడు, ఈ వీడియో ఒకటే చూస్తాడు, వీడియో చూడగానే అతనికి వచ్చే ఒపీనియన్ ఏంటి? జనరల్ సినిమా వాళ్ళంతా ఇంతే. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి ఒక కాదు, మొత్తం టోటల్ పరిశ్రమకి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఎవరన్నా ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే, రేపు లాయర్ ఇండస్ట్రీ మీద అనొచ్చు అండి ఎవరన్నా, సినిమా ఇండస్ట్రీ అన్నారు, రేపు లీగల్ ఫెటర్నిటీని ఎవరన్నా అనొచ్చు, రేపు మెడికల్ ఫెటర్నిటీని ఎవరన్నా అనొచ్చు. అలాగే అన్నప్పుడు ఏమవుద్దంటే వారి ఇంట్లో ఉండే మహిళల్ని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ ఇండస్ట్రీ ఇలా ఉందంట, నువ్వు కూడా ఇలా అయిపోతావేమో అని చెప్పి ఒక డెవలప్మెంట్ని మనం అడుగుతాం. ఒక ఇండస్ట్రీని కొలాప్స్ చేయడానికి కూడా ఇది పరోక్షంగా టాలెంట్ని రానివ్వకుండా చేయడానికి చాలా విధాల దీని ఎఫెక్ట్స్ ఉంటాయి, దీని ఈవిల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు విత్డ్రా చేసుకున్న డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి నేను అడ్వైజ్ ఇవ్వను, కానీ ఏం చేయాలి అనే అడ్వైజ్ నేను ఇవ్వను, అది నా పని కాదు. కానీ ఒక వ్యక్తికి తనని ఎవరైనా డిఫేమ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక క్రిమినల్ డిఫేమేషన్ కేసు వేసి, అలాగే సివిల్ డ్యామేజెస్ కూడా, భారీ సివిల్ డ్యామేజెస్ కూడా వాళ్ళకి స్థాయి ఉంది కాబట్టి భారీ సివిల్ డ్యామేజెస్ని కూడా క్లెయిమ్ చేస్తే, ఒకసారి శిక్ష పడితే అప్పుడు ఇంకోసారి మాట్లాడడానికి పబ్లిక్ డొమైన్లో ఎలా మాట్లాడాలి, పబ్లిక్ డొమైన్లో మేము మాట్లాడే ముందు వెనకాల ఎలా ఆలోచించుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటారు. అలా కాకుండా ఏదో వాడి పాపని వాడు పోతాడులే అనుకుంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం అనేది చాలా నార్మలైజ్ అయిపోతుంది. ఇది నార్మలైజ్ అవ్వకూడదండి. కానీ కొండా సురేఖ గారికి ఒక కామెంట్ చేసినందుకే ఆవిడ బాధపడ్డారు. ఆవిడ కూడా ఇంకొక మహిళ మీద కామెంట్స్ ఎందుకు ఆలోచించలేకపోయారండి? ఆ విచక్షణ ఎందుకు కోల్పోయింది ఆవిడ? పొద్దున మహిళ మీద అబాండ వేస్తున్నానే పొద్దున చూశాను నేను భావోద్వేగానికి గురయ్యాను. ఆ భావోద్వేగానికి గురై నేను అలాంటి మాటలు అన్నాను. నేను చూసుకున్నప్పుడు నాకే బాధ అనిపించింది. అంటే మీ బాధ అనిపించింది, కానీ విక్టిమ్ అక్కడ వేరే వాళ్ళని చేశారు. మీరు ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి గారితో మీకు గొడవ ఉంది, పొలిటికల్ రైవల్స్ ఉంది, మీరు చూసుకోండి. మీరు మనకు ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్లో పార్లమెంటరీ బిహేవియర్ అంటే హుందాగా నడుచుకోవడం అని అర్థం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పార్లమెంటరీ బిహేవియర్ అంటే ఒకరినొకరు తన్నుకోవడం, తిట్టుకోవడము, కుర్చీలు వేసుకోవడం అని అర్థం. మీరు తన్నుకోండి, తిట్టుకోండి, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నారు, కానీ మీ ఇద్దరికీ సంబంధం లేని మూడో వ్యక్తిని లాక్కొని వచ్చి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎవరెవరిని అన్నారు? సమంత గారిని అన్నారు, నాగార్జున గారిని అన్నారు, తర్వాత నాగ చైతన్య గారిని అన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ని అన్నారు, తర్వాత కేటీఆర్ గారిని అన్నారు, ఇంకా చాలా మంది అంటూ చాలా మంది అని చెప్పేసి అనుకుంటున్నారు. చాలా మంది అంటే నేను ఎవరిని ఊహించుకోవాలి? ఇప్పుడు కాసేపు పక్కన పెడదాం, వీళ్ళందరూ కూడా ఖండించారుగా మీరు అన్న తప్పని. కేటీఆర్ మీద మీరు ఆరోపణ చేశారు, ఎవరు దాన్ని సర్టిఫై చేయాలి? నాగార్జున గారు సర్టిఫై చేయాలి, చైతన్య గారు సర్టిఫై చేయాలి, లేదా సమంత గారు చెప్పాలి. పోనీ అవునవును నేను దీని మీద కామెంట్ చేయదలుచుకోలేదు అనేసి ఆవిడ డౌట్ని రేజ్ చేసి ఉంటే కొండా సురేఖ గారు బహుశా నిజమయ్యేవాళ్ళు. చాలా క్లియర్గా అన్అంబిగ్యుయస్గా వాళ్ళని ఖండించి ఇది తప్పు అని చెప్పారు. సమంత గారు ఖండించారు, అమలా ఖండించారు, నాగార్జున అందరూ. అంటే వాళ్ళ అక్కినేని కుటుంబానికి చాలా మంది సపోర్ట్ చేశారు. అవును, సినీ పరిశ్రమ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తప్పు. ఆఖరికి కొండా సురేఖ గారితో వాళ్ళ ఫ్యామిలీతో సినిమా తీసిన రామ్ గోపాల్ వరం గారు కూడా ఖండించారు. ఓకే, ఆయన కొండా మురళి ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీశారు. ఓకే, తెలియదు ఆర్జీవితో. ఓకే, ఆయన ఆర్జీవి కూడా ఒక ప్రొడ్యూసర్ అనే విషయం తప్పు ఎవరు చేసినా తప్పేనండి. నా ప్రొడ్యూసర్ అనే విషయం పక్కన పెట్టి ఈ విషయం తప్పు కాబట్టి ఆయన కూడా ఖండించారు. అందరూ తప్పు ఎవరు చేసినా తప్పే. హుందాతనం అనేది మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆచితూచి మాట్లాడడానికి ఇది ఒక రైట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే సార్, ఇటువంటి కేసుల్లో ఇప్పుడు ఆవిడ విత్డ్రా చేసుకున్నా సరే జరగాల్సిన నష్టం జరిగింది, వాళ్ళ కుటుంబానికి జరిగింది. XYZ అని పేరు పెట్టారు కాబట్టి మీరు అన్నట్లుగా సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా వాడి బుర్రలో ఆలోచన అంతే క్రియేట్ తీసుకొచ్చారు. ఈ కేసుల్లో క్షమాపణ చెప్పారు కాబట్టి ఆగిపోవచ్చా? లేదు ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎవరికైనా కరెక్ట్గా పులి స్టాప్ పడాలి అంటే ఏం చేయాలి? ప్రాపర్గా క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ డిఫమేషన్ ఇంతకుముందు 499, 500 ఉండేది, ఇప్పుడు 356 ఎక్కడ ఉంటుంది. అవును, 356 ఐ థింక్ సో. కొత్త BNSలో 356 అనుకుంటా, 356 సబ్ క్లాస్ 1 ఇది ఉండాలి.
499, 500 క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ చట్టాల కింద, అట్లాగే సివిల్ డ్యామేజెస్ని కూడా క్లెయిమ్ చేస్తూ, ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి క్లెయిమ్ చేస్తూ ప్రాపర్ లీగల్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు సమంతగా అక్కినేని ఫ్యామిలీ వాళ్ళ మీద డిఫర్మేషన్ వేశారు అనుకుంటే సివిల్ సూట్ ఎంత పరువు నష్టం జరిగింది వేయచ్చు అంటే వాళ్ళకి అంటే అది అసెస్ చేసుకోవాలండి. అది వాళ్ళు అసెస్ చేసుకోవాలి, ఎంత క్లెయిమ్ చేస్తారు, ఎంత డ్యామేజ్ జరిగింది. ఓకే, అటువంటి కేసుల్లో ఒకవేళ వేయాలనుకోండి 1% కోర్టు ఫీజు కట్టాలంట, నిజమైనది? కోర్ట్ ఫీజ్ యాక్ట్ నాకు అంత ఐడియా లేదండి. సివిల్ డిఫమేషన్ వేసినప్పుడు కోర్ట్ ఫీజ్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. మోస్ట్ లైక్లీ అంతే ఉండొచ్చు, మోర్ ఆర్ లెస్ 1.5 వరకు ఉండొచ్చు. అంటే నాకు కోటి రూపాయలు నష్టం అంతే. క్లెయిమ్ ఎంతైతే అడుగుతామో ఆ క్లెయిమ్ అడిగిన దాంట్లో మీకు ఆల్మోస్ట్ 1 to 2% మధ్యలో ఉంటుంది. ఓకే, ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను కాబట్టి విత్డ్రా చేసుకున్నా కానీ నేను అదే చెప్తున్నా, సాధారణంగా ఇప్పుడు కంటెంప్ట్ కేసెస్లో కూడా కోర్టు ముందు ఒక కంటెంప్ట్ కేసు వచ్చింది అనుకోండి, జడ్జి గారు ఆర్డర్ని కంటెంప్ట్ చేసే మీరు వైలేట్ చేశారు కాబట్టి సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ ఉంటాయి. చేసినప్పుడు వాళ్ళు మామూలుగా క్షమాపణ చెప్పి మనం చూసాం, మన ప్రశాంత్ భూషణ్ గారి దీనిలో చూసాము. తర్వాత ఆవిడ పేరేంటి, రైటర్ అరుంధతి రాయ్ గారి దాంట్లో చూసాము. 1 రూపీ ఫైన్ వేయడము, 1 డే పెట్టడము, క్షమాపణ చెప్పమని అడగడము, ఇలాంటివి చూసాం మనం. క్షమాపణ చెప్తే మామూలుగా విత్డ్రా చేసేసుకుంటే అది అక్కడితో అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ డ్యామేజ్ అనేది ఇప్పుడు మనము సోషల్ మీడియా దీనిలో ఉన్నాం. ఒక్కరోజు కొన్ని లక్షల మంది ఒకటే రోజు ఆ వీడియోని చూశారు. డ్యామేజ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. డ్యామేజ్ని విత్డ్రా చేసుకున్నంత మాత్రాన అక్కడ కాంపెన్సేషన్ రాలా. విత్డ్రావల్ అనేది ఓకే, మీకు క్రిమినల్ కేసెస్ నుంచి మిమ్మల్ని కాపాడొచ్చేమో, మీ ఇంటెన్షన్ అది కాదని చెప్పి సబ్సిక్వెంట్గా చూస్తున్నారు కాబట్టి. కానీ సివిల్ డ్యామేజెస్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భారీ సివిల్ డ్యామేజెస్ని క్లెయిమ్ చేయొచ్చు. సార్, ఇప్పుడు ఇక్కడ సమంత సెపరేట్ అయ్యారు, అక్కినేని ఫ్యామిలీ సెపరేట్ ఉన్నారు. ఆ అమ్మాయికి ఇప్పటికే డైవర్స్ అయిందని నాకు ఒక మానసిక క్షోభకు ఉంది. ఎంత చెప్పుకున్నా కాదన్నా ఆమెకైతే బాగా నష్టం జరిగింది. అంటే మనం అట్లా అనలేమండి మురళి గారు, సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తాను. డైవర్స్ అయింది కాబట్టి మానసిక క్షోభ ఉంది అంటే, మానసిక క్షోభ ఉంది కాబట్టి డైవర్స్ అయిందేమో అయిండొచ్చు. అది అంటే అది ఓకే, ఒప్పుకుంటా. కానీ ఎంత జరిగినా ఆమెకైతే చిన్న ఇబ్బంది ఉంటుంది కదండి. ఎవరికైనా ఉంటుందండి డైవర్స్, ఎవరికి కూడా బయటపడాలని, ఆ ఇష్యూ నుంచి బయటపడాలని చూసుకున్న క్రమంలో ఇది మళ్ళీ వచ్చి పడింది. అంటే మానుతున్న గాయాన్ని మరొకసారి ఆవిడ లేపినట్టుంది. ఇప్పుడు ఈ కేసులో ఆమె సెపరేట్ అయ్యారు కాబట్టి ఆమె ఒక కేసు, అక్కినేని ఫ్యామిలీ ఒక కేసు వేయచ్చా, ఇద్దరు కలిపి వేయచ్చు? ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మేజర్లు అందరూ కలిసి ఒక్కొక్క కేసు వేసుకోవచ్చు ఇండిపెండెంట్గా. అంటే నాగార్జున గారు ఒకటి వేయచ్చు, సమంత గారు ఒకటి వేయచ్చు, లీగల్గా వేయచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ వేయచ్చు, నాగార్జున గారు వేయచ్చు, సమంత గారు వేయచ్చు, నాగ చైతన్య గారు వేయచ్చు, కేటీఆర్ గారు వేయచ్చు. ఈ పేర్లు మాత్రం నాకు గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఆవిడ నోటిచ్చే పేర్లు కాబట్టి వాళ్ళందరూ వేసుకోవచ్చు. అంతే. ఇంకా అదర్స్ అంత కాబట్టి మనకు తెలియదు. ఇక అదర్స్ అంటే ఇక మరి మోడీ అన్నందుకు రాహుల్ గాంధీ మీద సంబంధం లేని వాళ్ళు కేసులు వేశారు. జనరల్గా అయితే క్రిమినల్ లాలో ఏంటి అంటే డిఫమేషన్, ఎవరినైతే అంటామో వాళ్ళకి మాత్రమే వేసే హక్కు ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ కేసులో ఒక ప్రెసిడెంట్ సెట్ అయ్యింది కాబట్టి మమ్మల్ని అంటే మమ్మల్ని కలుపుకొని మరి వేస్తారేమో వేయండి. కానీ ఇప్పటికైతే 5 రెడీగా వేయచ్చు, రెడీగా వేసుకోవచ్చు. అంటే ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. సరే, 2 వేయచ్చు, సివిల్ డ్యామేజ్ వేయచ్చు, క్రిమినల్ కేసులు కొట్టచ్చు. క్రిమినల్ లేక వస్తుందండి ఇందులోని? క్రిమినల్ డిఫమేషన్ కదా, క్రిమినల్ డిఫమేషన్ ఈజ్ డిఫరెంట్. అందుకే దానికి ప్రాపర్ కన్విక్షన్ ఉంటుంది, జైలు శిక్ష ఉండొచ్చు. ఓకే సార్, మన ఈ కేసు పక్కన పెడతాం, సెలబ్రిటీ కేసు. సాధారణంగా ఇటువంటి చాలామంది తిట్టుకుంటుంటారు. అవును, ఇళ్ళ పక్కన కూర్చొని తిట్టుకుని ఉంటారు. అవును, వాళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతుంటారు. అవును, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే? వాళ్ళకు కూడా సేమ్ అండి. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఇది కాగజ్బు నాన్న కాగజ్బు తీసుకొస్తారు. చట్టము అనేది నాగార్జున గారికి ఒకటే, మా ఇంటి పక్కన ఉండే ఆటో డ్రైవర్కి ఒకటే, ఎవరికైనా ఒకటే. డ్యామేజ్ అనేది, మానసిక క్షోభ అనేది ఎవరికైనా ఒకటే. నాగార్జున గారికి కోర్టులు ఉన్నాయి కాబట్టి ఆయనకి చాలా ఎక్కువ ఉంటుంది, నా దగ్గర ఏం లేదు కాబట్టి తక్కువ ఉంటుంది అలా కాదు. అంటే ఇక్కడ అంటుంది క్వశ్చన్ అది కాదు, ఎవరికైనా చట్టం ఒకటే. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కిందవాడి నుంచి పైవాడికి ఒకటే చట్టం అందరికీ ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఒకటే ఉంటుంది. కానీ నాగార్జున గారి ఫ్యామిలీ డిఫర్మేషన్ వేస్తే ఒక సమయం ఉంటుంది. అవును, నాకు ఇంత పరువు నష్టం జరిగింది అంతే. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్కి జరిగింది అనుకోండి, లేదంటే రిక్షా పుల్లర్కి జరిగింది అనుకోండి, ఆయన తన పరువు ఎలాగ ఇంత నష్టం జరిగింది ఎలా ప్రూవ్ చేసుకుని అడుగుతాం. వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి కోర్టు ఫీజులు కట్టి
లాయర్ గారిని ప్రైవేట్గా పెట్టుకొని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే క్రిమినల్ కేసెస్లోనే ఈ డిఫమేషన్ అనేది. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది కాగజబుల్ నాన్ కాగజబుల్ అంటారు. తిట్టుకున్నారు కదా మాట్లాడుతాను కోర్టు. డిఫమేషన్ చేయాల్సిందే. కరెక్టే సార్, క్వశ్చన్ అది కాదు. నాగార్జున గారికి సంవత్సరానికి ఒక 10 కోట్ల ఆదాయం అనుకుంటా. అలా కాదండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టరు అనేది అది ఇట్స్ యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది ఇండియాలో. గల్లీ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఒక్కో సందర్భాల్లో ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా గతి లేదు. అవును. ఇక్కడ ఒక రిక్షా పుల్లర్కి అవమానం జరిగింది, ఆయన తనకి ఎంత పరువు నష్టం జరిగిందని ప్రూవ్ చేసుకోవాలి అంటున్నా. నాగార్జున గారి కంటే సంవత్సరానికి 100 కోట్ల ప్రాపర్టీ, నాకు 100 కోట్ల ఆస్తి. అప్పుడు ఏమవుతుందంటే మినిమం వేజెస్ యాక్ట్ కింద చేసుకోవాలా? అది అడుగుతున్నా. ఓకే, ఐ డెంట్ గెట్ యువర్ క్వశ్చన్. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీకు ఒక మంచి ల్యాండ్మార్క్ కేసు ఉంది, బాగా గుర్తు చేశారు. ఓకే, ఒక హస్బెండ్ ఏం చేశారంటే ఈ డిస్ప్యూట్లో నా దగ్గర డబ్బులు లేవు, నేను మెయింటెనెన్స్ కట్టను, నాకు అసలు జాబ్ లేదు అని చెప్పాడు. అది వీళ్ళు ఆ అమ్మాయి కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది కోర్టులో. ఇతను కూడా ఇతని ఎవిడెన్స్లో అఫిడవిట్లలో కూడా ఇన్కమ్ నిల్ అని చెప్పాడు. కానీ కోర్టు ఏమన్నదంటే నువ్వు ఇన్కమ్ ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి ఇరుపక్షాలు మినిమం వేజెస్ యాక్ట్ కింద ఎంతైతే మినిమం వేజ్ ఉంటుందో ఆ వేజ్ బేసిస్ మీద క్యాల్కులేట్ చేసి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది. సో సామాన్యుడు కూడా తనకి అంతే దినసరి వేతనం ఎంత ఉంటుందో అంతే దాని ప్రకారం వెళ్ళొచ్చు. అంతే. ఓకే, సో యావరేజ్గా యాక్ట్ ప్రకారం ఎంతైతే ఉంటుంది 13,000 ఎంత ఉంటుంది, సరిగ్గా నంబర్ నాకు ఇప్పుడు రీడ్ చేయలేదు కాబట్టి గుర్తులేదు. సో ఆ మినిమం వేజ్ యాక్ట్ కింద ఒక క్యాల్కులేషన్ చేసుకొని విదిన్ నాన్ ట్యాక్సబుల్ అమౌంట్ లిమిట్ ఎంతైతే ఉంటుందో ఆ లిమిట్స్లో కూడా వేసుకోవచ్చు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇటువంటి కల్చర్కి పుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ప్రాపర్ స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకొని విత్డ్రావల్స్లో కాకుండా కేసు గెలిచినా ఓడిపోయినా అది అంతిమ దిశకు వచ్చినంత వరకు ఫైట్ చేసి ఆ జడ్జిమెంట్ ఏమైతే వస్తుందో ఆ జడ్జిమెంట్ని ఒక ప్రెసిడెంట్గా తయారు చేసి ఇదిగో ఇట్లా మీరు కానీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి చేశారంటే మీకు జరగబోయే శిక్ష ఇది అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని కానీ ఇస్తే కొంతవరకు ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంత మాత్రం మొత్తం ఏదో సమాజం మారిపోద్దని నేను చెప్పట్లేదు. ఇది భావోద్వేగాలు అనేది సర్వసాధారణం. భావోద్వేగాల్లో విఘ్నత కలిగి ఉండాలి. సో ఆ విఘ్నత కలిగి ఉండడానికి అది చాలా పెద్ద కాన్సెప్ట్, అది సోషల్ చేంజ్ తీసుకురావాలి అని. సో ఈ లీగల్ యాక్షన్స్ని ప్రాపర్గా తీసుకుంటే కోర్టు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కేసులో నా వ్యక్తిగతమైన ఒపీనియన్, మోడీ కామెంట్స్ చేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ పెట్టిన కేసులన్నీ కూడా తప్పే. అలాంటి కేసుల్లో కోర్టు వచ్చినప్పుడు తన ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయలేదు. ఇది నార్మలైజ్డ్ ఒక వర్డ్ యూజ్ చేశారు, ఆయన ఒక సర్నేమ్ని యూజ్ చేశారు, కానీ మిమ్మల్ని టార్గెట్ చేసింది కాదు కాబట్టి ఇది డిఫమేషన్ మెయింటైనబుల్ కాదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చిండుంటే అప్పుడు పబ్లిక్కి తెలిసి ఉండేది. ఓహో, అంటే మనం ఎంతవరకు మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ గారి పేరు ఇందాక మీరు చెప్పారు. ఎంతటి మేధావి అంటే ఆయన ట్వీట్స్, ఆయన వీడియోలు ఇవన్నీ చూస్తాను. ఎక్కడైనా లీగల్గా దొరుకుతాడేమో అనుకుంటే ఎక్కడ దొరకడు. ఒకే ఒక్క వీడియోలో దొరికాడు నాకు, ఒక్క సింగిల్ వీడియోలో దొరికాడు. అది ఎక్కడ అంటే నేను కూడా అంటే ఆయన చేసిన వేగ్గా గుర్తుంది. ఆయన ఏమన్నాడంటే మన స్వప్న గారితో అనుకుంటా ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అనుకుంటా బహుశా. అయితే ఆయన ఏమన్నారంటే నేను కూడా ఎక్కడో లంబాడి జాతరలాగా తిరుగుతూ ఉండాలి అని అన్నాడు. ఆ ఒక్క స్లిప్ ఆఫ్ టంగ్ తప్ప ఇప్పుడు దాకా చూడలేదు. అంటే ఎంత తెలివిగా మాట్లాడతాడంటే ఎక్కడ కూడా క్రిమినల్ డిఫమేషన్లోకి వెళ్ళకుండా, ఇల్లీగల్ కామెంట్స్ చేయకుండా, తన పరిధిని తెలుసుకొని ప్రాపర్ స్ట్రిక్ట్లీ లీగల్గా మాట్లాడతాడు. అదే ఒకవేళ ఆయన చెప్పిన మాటలకే కొన్ని ఇల్లీగల్ మాటలను కానీ జోడిస్తే ఖచ్చితంగా కన్విక్షన్ పడిపోతాయి ఆయనకి. కానీ ఆయన అలా మాట్లాడు, దాంట్లో ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు. విచక్షణ ఉంది, 100% విచక్షణ ఉంది, డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు. సో అట్లాంటి డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటూ సోషల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ మీకు ఉన్నాయి, మీరు మాట్లాడచ్చు, మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, కానీ దానికి ఒక రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఉంది. కాబట్టి సోషల్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా, ఒక సొసైటీలో రాంగ్ మెసేజ్లు ఇవ్వకుండా, ఎవరి వ్యక్తిగత లైఫ్స్లోకి మీరు ఎంటర్ అవ్వకుండా మీరు ఏ కామెంట్స్ అన్నా చేసుకోండి, తప్పలేదు. అంటే ఆర్జీవి గారు ఒక ఫార్ములా ఉందండి మీరు అన్నట్లుగా.
ఏది మాట్లాడినా మాట్లాడతారు, అవతలకి స్ట్రిక్ట్లీ లీగల్గా మాట్లాడతారు ఆయన. ఆయన ఎక్కడ నోరు స్లిప్ కారు. అంటే ఆయన దగ్గర ఒక పాలసీ ఏంటంటే నోరు ఒకసారి స్లిప్ అయితే మనం ఆ మాట వెనక్కి తీసుకోలేవు అనేది బలంగా నమ్మే వ్యక్తి అనుకుంటాను. అయితే బహుశా అది ఆ ఫార్ములాలో ఆయన ఆ విషయం వరకు ఐ అడ్మైర్ హిమ్. చాలా బాగా ఫైనల్గా చెప్తున్నారు శ్రీకాంత్ గారు, ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే అక్కినేని కుటుంబం ఖచ్చితంగా పరువు నష్టం కేసు వేస్తే ఆ కేసు తెగే వరకు లాస్ట్ వరకు కూడా ఉంటేనే ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరగకుండా ఉంటాయంటే చెప్తున్నారు. కేవలం అక్కినేని కుటుంబం కాదు, సామాన్యుడికి కూడా ఎటువంటి పరువు నష్టం జరిగితే కోర్టు మెట్లు ఎక్కండి, మీకు కూడా న్యాయం జరుగుతుందంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది కొండా సురేఖ గారి వ్యాఖ్యలపై శ్రీకాంత్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు.